ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి తెలియచేస్తున్న మంత్రములు. దీన్ని మీరు ఇప్పుడు అదర్వ మీద ప్రామాణికమైన ప్రత్యంగిర రుకు పారాయణంలో 64 కృత్యాలని వివరిస్తారు. ఆ కృత్య అంటే మీరు ఫిజికల్గా మీరు ఊహించుకుంటున్నటువంటిది ఆ విధంగా ఉండదు. కృత్య అంటే ఏంటంటే శివుడు ఇది కూడా అలంకారం కోసం చెప్పటమే, ఇది ఉపనిషత్తు ప్రామాణికం కాదు. శివుడు ఒక వెంట్రుకలాయి కిందేస్తే వీరభద్రుడు పుడతాడు భయంకరమైన రూపంతో. అది పామరులకు అర్థం అవ్వాలని మన ఋషులు ఈ విధంగా కృత్య అంటే ఇలా ఉంటుందంటారు. వాస్తవంగా కృత్య అంటే ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఇప్పుడు మన పూర్వకాలం ఆడవాళ్ళకి జడ అట్టుండేది. ఆ జడ పెద్ద జడ ఉంటుంది ఇంత లావున. ఆ జడని ఎర్రగా అగ్నిజ్వాగా ఉందనుకోండి ఆ జడ, దాని అగ్ని శిఖలతో ఆడుకోవద్దు అంటారు పెద్దలు. అగ్ని ప్లస్ శిఖ అంటే అక్కడి నుంచి వస్తుంది. అందువల్ల ఆడవాళ్ళతో విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి అని, అంటే నేను చెప్పేది అలంకారం కోసం చెబుతున్నా, మీరు వేరేగా వీటిని ఊహించుకోవద్దు. అలంకారం అంటే ఏంటి 100 సార్లు చెప్పా. వీడు సింహంలాగా ఉంటాడంటే సింహం కాదు, అలాంటి స్వభావం. ఆ విధంగా కృత్య అనేది అంత ప్రమాదకరమైనటువంటి దాని ప్రయోగం. అంటే ఆ శబ్దం వదిలితే అవతలోడి యొక్క ఇన్పుట్ అవుట్పుట్లు జామ్ అయిపోతాయి ఈ మంత్రం. అందుకని ఈ శృంగేరి విరూపాక్ష పీఠం అంటే శృంగేరి హంపి విరూపాక్ష పీఠాలని కొన్ని ఉన్నాయి. అందులో చాలా గొడవలు ఉన్నాయి. వాళ్ళ కోర్టులో కూడా ఉన్నారు ఇప్పటికీ కొంతమంది. అందులో కళ్యాణానంద భారతీయ సాంప్రదాయం ఆయన ఏమంటాడంటే లలిత సహస్రం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని అంటూ ఉంటాడు. నాకైతే తెలియదు. సరే, ఆయన ఏమంటాడంటే ఎవరైనా ఇలాంటి రౌద్రమైన మంత్రాలు చేశారనుకోండి, ఆ మంత్రాల నుంచి మీ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అవ్వదు కదా. అంటే ఆయన చెప్పింది సైన్స్ పరంగా చెప్పాలి, నేను మీకు అర్థం అవ్వాలని సైన్స్ పరంగా చెప్తున్నాను. మీకు ఇన్పుట్ అవుట్పుట్లు డ్యామేజ్ అవుతాయి. అందుకని ఎవరైనా సరే మంత్రగాయత్రి ఖచ్చితంగా చెయ్యండి. మంత్రగాయత్రి చేస్తే ఒక 50% మీకు దానివల్ల నెగిటివ్ రాదు. తర్వాత వచ్చేసి ఒకవేళ అనుకోకుండా మీరు ఏదైనా తీవ్రమైన సమస్యలతో కొన్ని బాగా ప్రయోగాలు చేశారనుకోండి అవతల వాళ్ళ గురించి, దానివల్ల మీరు మళ్ళీ వెంటనే గాయత్రి కానీ పంచదశి కానీ ఇలాంటివి చేసుకుంటే మీరు న్యూట్రల్ అవుతారు. లేకపోతే ఇవి మీలో ఇంటర్నల్గా మీ హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశము, తర్వాత మీ కుటుంబ సభ్యులకు కొన్ని డిస్టర్బెన్స్లు ఇలాంటివి జరుగుతాయని ఆయన చెప్పాడు. నేను చెప్పట్లేదు, ఆయన ఆ విధంగా చెప్పాడు. నేనేమంటున్నాను, ఇప్పుడు నేనంటే నేను చేసే సంకల్పం ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు అది కూడా చెబుతాను. నేనేమి శ్రీశైలం ఈశాన్య ప్రదేశ్ కృష్ణ కావేరి గోదా ఇవన్నీ చెప్పను. ఇవి ఉండవు కదా, ఈ నా దృష్టిలో ఎప్పుడు ఉండవు. లైవ్ అయినప్పుడు ఇవి కూడా పోతాయి కదా. నేను ఎప్పుడూ ఉండే సంకల్పమే చెబుతా, శృతుల సంకల్పము. కాబట్టి నన్ను ప్రత్యంగిరాలు వారాహిలు ఇవన్నీ కూడా నేనే చెబితే అది ఆ మంత్రం ఆ విధంగా ఉంటుంది. దాని లోతుగా డిస్కషన్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్న శ్రీచక్ర నవావరణకి దీంట్లో ఈ మంత్రానికి సంబంధించిన ఒక కృత్య కూడా చెప్తున్నాను. మీ ఇష్టమే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే శ్రీచక్ర నవావరణ గుప్తగా అయితే చెబుతున్నాను కాబట్టి దాంతోపాటు ఇది కూడా చేసుకోవచ్చు. ఏమని ఉంటుంది, ఓం హ్రీం ఓం కయ్యేఈల ఐం హ్రీం ఐం శుద్ధ హస్తాయ విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం పాశహస్తాయ ధీమహి పాశము ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో వరుణ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే 40 రోజులు చేసుకొని మంత్రాంతో దీనిని పురస్చరణ చేసుకుంటే, ఇప్పుడు చాలామంది గోళ్ళల్లో వాటిల్లో వర్షం రాకపోతే బిందెల్లో కుండల్లో కూర్చొని మంత్రం చేసాము వర్షం పడింది అంటుంటారు కదా. అలాగా ఆ దేవతని మీరు ఇంట్లో కూర్చొని చేశారనుకోండి అని మీ శరీరం మొత్తం కూడా కూలింగ్ అయిపోతుంది. బయట వర్షం పడుతుందో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు మరి. కాబట్టి ఇది మటుకు మీ శరీరం మొత్తం అమృత వర్షం కురుస్తుంది. దీన్ని మీరు ఏదైనా అవతల వాళ్ళకి ప్రయోగం చేశారనుకోండి, శాస్త్రం ఏం చెప్తుంది, బతికున్న మనిషి శరీరం వేడిగా ఉండాలి, చచ్చినోడి శరీరం చల్లగా ఉండాలంటుంది కదా. దీన్ని ప్రయోగం చేస్తే అవతలోడు చల్లగా అయిపోతాడు. అంటే
బాడీ మొత్తం ఆ విధంగా ఉంటుంది. అంటే దీనికి శబ్ద అర్థాలు తెలుసుకొని చేయాలి. ఈ కృత్య ప్రయోగం చేసినప్పుడు కృత్యలో ఒకదాన్ని చెబుతున్నాను మీకు. ఇది త్వమింద్రో యమో వరుణ త్వమాపో అగ్నిరదానిల త్వం బ్రహ్మా చైవ రుద్రసచ్చ త్వష్ట చైవ ప్రజాపతి అని ఇది ఒక కృత్య ప్రయోగం. దీన్ని ఆ మంత్రానికి సంపూర్తి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇవి చేసినప్పుడు జనరల్గా ఆడవాళ్ళు చేస్తే ఒక విధంగా, మగవాళ్ళు చేస్తే ఒక విధంగా ఫలితాలు ఉంటాయి. ఎందుకనంటే మరి ఆడవాళ్ళు చేస్తే ఒక విధంగా, మగవాళ్ళు చేస్తే ఇద్దరు మనుషులే కదా అంటే కాదు. మెదడులో సెరిబ్రిల్ కార్టెక్స్ అనే ప్రాంతంలో నాడీ కణాలు ఉంటాయి. ఇవి ఈ కొన్ని మంత్రాల వలన పునరుత్తేజం పొందుతాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకునే విధానం తెలిసి ఉండాలి. ఈ పురుషులకి జ్ఞాపక శక్తి కంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మగవాళ్ళందరికీ కూడా తెలివితేటలు బాగుంటాయి, జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంటుంది. స్త్రీలకు తెలివితేటల కంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. అది స్త్రీలలో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగిన జ్ఞాపకం ఎక్కువ, తెలివితేటలు మళ్ళీ తక్కువగా ఉంటాయి వాళ్ళకి, జ్ఞాపక శక్తి ఎక్కువ. ఈ శాస్త్రీయ ప్రామాణికం నేను చెప్పింది. మెదడులో నాడీ కణములకు నిర్మాణంలో ఉన్నటువంటి లింగ భేదం వల్ల ఇవన్నీ ఉంటాయి. సరే అండి, మరి బాగానే ఉంది. మరి మీరు సంకల్పం చేస్తా అన్నారు కదా, మేము శ్రీశైలం ఇవన్నీ నేను నమ్మను అంటున్నారు కదా మీరు. నేను చెప్పడం కాదు, నీకు అనుమానం ఉంటే నువ్వు శృతిలోకి వెళ్ళి శ్రీశైలం ప్రామాణికంగా నేను చేసే సంకల్పం సత్యమేనాను. ఓ శృతుల్లో మెలకుండా ఏమి రావు అంటే ఏంటి అంగీకరించలేదంటే, అంటే గౌణంగా చెప్పారు, అలంకారంగా చెప్పారు, శృతులలో ఉండవు. శృతిలో ఏం చేస్తారండి అంటే, నువ్వు అనేక యుగములు అనేక కల్పముల నుంచి వేదము ఉంది. మంత్రపుష్పంలో ఉంటుంది కదా, పూర్వకల్పంలో నేను చంద్రుడిని సూర్యుడిని ఇలా సృష్టించాను, ఇప్పుడు సృష్టించాను, నిన్ను కూడా నీ కర్మ కొరకు అలా సృష్టించానని చెప్తున్నాడు కదా ఒక్క పరమాత్మ. కాబట్టి దాన్ని పట్టుకొని పూర్ణ దీక్ష అయిన వాళ్ళందరికీ ఇది తెలుసు, ముందుగానే చెబుతున్నాను. కాబట్టి మీరు నా ఒక్కడికే కాదు, శ్రీ విద్యా పూర్ణ దీక్ష శృతి ప్రామాణి అందరికీ తెలుసు. ఏంటండి చెప్పండి అంటే మీరు జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ ఆపి చెప్పడం కుదరదు ఇది, ఎందుకంటే ఇది ఒక ఎక్కడ ఆగకుండా వెళ్ళే సౌండ్ అన్నమాట ఇది. జగదాంబాలయ గమనానేక కల్పయ వచ్చిన్న భోగ పూర్వాంగనైత దేవీ ఫలప్రాప్తి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ భూమి అంతరిక్ష దివ్య మహోత్పాత దుశ్శకున దుస్వప్న సూచిత సూచ్యమాన భూత భవిష్యత్ వర్తమాన కాలజనిత దుష్ట అరిష్ట పరిహార ద్వారా శుభఫల సిద్ధ్యర్థం మహాకామేశ్వరి మహాకామేశ్వర క్షిప్రమమ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఫలాన మంత్రం చేసుకుంటున్నాను అని చెప్పడం అన్నమాట. దీనికి ముందు ఇంకా అంటే ఇది బ్లూ ప్రింట్ గురు పరంపరలో ముందు కొంత మారుతుంది. శ్రీ ఆది గురు పరశివ అగ్ని ప్రవర్తమాన తాంత్రిక శక్తమాన షట్ త్రింశతాత్మాత్మిక సకల ప్రపంచ సృష్టి స్థితి సంహార తిరోధానుగ్రహ కారుణ్య భూవృత్వేన గురుణ కల్పేతం చక్షుత్వ కల్పేతం తక్ తక్ పర్వతే తత్వేశ్వరాందమాసే తత్వేశ్వరాందోష ఆనందాయం కారదయం గట్టికాయం జగదాంబాలయ. ఇప్పుడు జగదాంబాలయం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే పై గురు పరంపరలో మారుతాయి కదా, అందుకని అది మీకు చెప్పలేదు. నాకు తెలుసని చెప్పడానికి మీకు ఇది చెప్పాను. కింద జగదాంబాల ఎవరైనా చెప్పుకోవచ్చు. అనేక కల్పములు అంటే అనేక యుగముల నుంచి భూమి అంతరిక్ష సర్వాపద నివారణార్థం అర్థం దుశ్శకున దుస్వప్న సూచిత సూచ్యమాన భూత భవిష్యత్ వర్తమాన బిఫోర్ బిట్వీన్ ఆఫ్టర్లలో కూడా నేను చేస్తున్న ఈ మంత్రం ద్వారా ఈ 3 కాలాల్లో నాకు సంబంధించిన నేను వ్యతిరేకిస్తున్న కర్మ నాకు ఉండకూడదు, నేను అనుకూలమైన కర్మ ఉండాలని చెప్పడం అన్నమాట. ఇలా మీరు ఎంతసేపు నేను చెప్పింది మీరు వినటం కాదు, మీకు ఎప్పుడే అనుమానం వచ్చినా సరే నేను చెప్పింది మీరు నా మాటలు నమ్మక్కర్లేదు, పురాణ వాళ్ళ మాటలు నమ్మద్దు. వెంటనే మీ ఫోన్లోకి వెళ్ళండి, శృతిలోకి వెళ్ళండి. మేము ఈ రోజున ఫలానా గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలని మాకు సిద్ధాంతి గారు చెప్పాడు, ఏ శృతిలో అన్న ప్రదక్షిణాలు ఉన్నాయా అని అడగండి, ఉంటే చేయండి. కాబట్టి నేను మీకు ఎంతసేపు నేను ప్రజలకు చెబుతుందేంటి, బ్రాహ్మణుల్లో కొంతమంది సంధ్యావందనం చేయని వాళ్ళు, వేద జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే అంధపరంపరని ప్రోత్సహిస్తారు.
సంధ్యావందనం చేసేవాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు వాళ్ళెవ్వరూ ఇట్లా ప్రోత్సహించరు. మనుషుల్ని వీలైనంత వరకు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళకి డెవలప్ చేస్తారు అన్నమాట. ఇది సబ్జెక్ట్ అన్నమాట. అంటే అందరూ ఇట్లా ఉంటారా, అందరూ ఉండరు అంటే కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను ఒక పేపర్ చూశాను. ఏమని చూశాను అంటే, తెనాలి దగ్గర కొల్లిపొరలో గుడి పూజారి గారు అమ్మవారి నగలు మొత్తం తీసుకెళ్ళి ఫుల్గా అమ్ముకొని గోవా వెళ్ళి ఫుల్ దిల్ ఖుషిగా ఎంజాయ్ చేశారంట. పోలీసులు పట్టుకున్నారు, ఆయన పట్టుకొచ్చారు. ఆ పంతులు గారిని పేపర్లో పూజారి గురించి రాశారు. అంటే ఇక అందరూ పూజారులు గుళ్ళలో నగలు కాజేసి డూప్లికేట్లు పెడతారని నేను చెప్పట్లేదు. జ్ఞానం సంధ్యావందనం చేయనప్పుడు వాడికి తెలియదు కదా. అమ్మవారి నగలు పెట్టుకుని గోవా పోయి ఎంజాయ్ చేయడం ఏంటండి? వాడెవడో సాయిబాబా గుళ్ళో గొలుసు కోసం ఆ పేకను సొరకాయలా కోసేసి ఏంటండి ఇది? అంటే సంధ్యావందనం చేసే బ్రాహ్మడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా? మీరు ఆలోచించండి. అందుకని నేనేమంటున్నాను, మీరు ఇవన్నీ వాళ్ళని అడిగితే వాళ్ళు బాధపడతారు కదా, సంధ్యావందనం చేశారా లేదా అని. కాబట్టి ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా మీ కులంలో ఉన్న పేదవాళ్ళని చదివించండి. లేదంటేనేమో ఏదైనా ప్రాచీన దేవాలయాలకి వెళ్ళి అన్నదానం చెయ్యండి. మీరేదన్నా శృతి ప్రామాణిక మంత్రసాధన చేసుకోండి. అంటే బయట మనం గొంగలు అన్నం తింటున్నప్పుడు ఇంటికి ఏరుకోకూడదు కదా. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎవరిని శృతుల ప్రామాణికంగా మాట్లాడాలి కదా. శృతుల్లో చెప్పిందే చెప్పాలి. మనం వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి ఇప్పుడు అక్కడే న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పాను, చెప్పకపోతే మనం మాట్లాడాం కదా. నేను పేపర్లో ఉంది కాబట్టి చెప్పాను, అయ్యా ఇట్లా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు సొంతంగా మంత్రాలు చేసుకోండి, తొందరపడి మీరు ఇలా కొన్ని చేయొద్దు, పేపర్లో చెబుతున్నారని చెబుతున్నాను. ఆలోచించండి నేను చెప్పినవి ఎంతవరకు వాస్తవము. సంధ్యావందనం చేసే వైదిక వృత్తిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు, సంధ్యావందనం చేయకుండా వేదజ్ఞానం లేనివాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకొని మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా డెవలప్ చేసుకోండి. స్వస్తి.